Hi guys, welcome back to our YouTube channel Randeep. As you read by the title, నవరాత్రి సిరీస్‌కి నేను స్టైల్ చేసిన శారీస్ ఉన్నాయి కదా! అవన్నీ మీకు క్లియర్‌గా చూపిద్దాము అని అనుకున్నాను. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ బిఫోర్ థట్ ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, బిఫోర్ షేరింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద శారీస్, ఈ శారీస్ అన్నీ కూడా నేను మూలా సిల్క్స్ నుంచి తీసుకున్నాను. అండ్ మీరు నా ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్‌లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా! మూలా సిల్క్స్ అని చెప్పి మెన్షన్ చేశాను. బట్ ఐ థాట్ ఐల్ జస్ట్ టెల్ యూ ఇన్ డీటెయిల్. మూలా సిల్క్ స్టోర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్‌లో మణికొండలో అండ్ ఆల్సో కర్నూల్‌లో కూడా ఉన్నాయి. వాళ్ళ లొకేషన్, అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పెడతాను. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వాళ్ళకి. ఆన్‌లైన్ ఆర్డర్స్ అది యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ యాహ్! ఆల్సో ఇంకొకటేంటి అంటే మనకి మూలా సిల్క్స్‌లో ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి. అదే కాకుండా దసరాకి, దివాళీకి ఇలా ప్రతి ఫెస్టివల్‌కి కూడా ఏదో ఒక స్పెషల్ ఆఫర్ అయితే వాళ్ళు రన్ చేస్తూ ఉంటారనమాట. మీకు ఒక స్టీల్ డీల్ అనే చెప్పొచ్చు. కలెక్షన్ అయితే నాకెప్పుడూ కూడా బాగా నచ్చుతాయి. ఎలాంటి అకేషన్ ఉన్నా కానీ నేను ఆల్మోస్ట్ మూలా సిల్క్స్ నుంచే రీసెంట్ డేస్‌లో షాప్ చేస్తున్నాను. నాకు అంతగా నచ్చినియి అనమాట కలెక్షన్. అండ్ ఆల్సో నవరాత్రి సిరీస్‌కి ఐ థాట్ మూలా సిల్క్స్ లోనే తీసుకుంటే బెటర్ అని చెప్పి అన్ని సారీస్ అక్కడి నుంచే నేను సోర్స్ చేసుకున్నాననమాట. అండ్ కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద సారీస్. సో, ఫస్ట్ వన్ వి హావ్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ గ్రే కలర్ సారీ అనమాట. ఇది ఇలా ఉంది. మనకి చూసుకుంటే మొత్తం సారీ అంతా ఈ సిల్వర్, గోల్డ్ అండ్ ఆల్సో సీ గ్రీన్ దాంతో చెక్స్ వస్తుంది. ఇలా మనకి సారీ మొత్తం చెక్స్ వస్తుంది. అండ్ ఆల్సో బార్డర్ మనకి కొంచెం రస్టీ కైండ్ ఆఫ్ ఇది ఉందనమాట. చాలా బాగుంది. ఐ థింక్ ఇదేంటి అంటే మనకి ఒక కైండ్ ఆఫ్ రేర్ కలర్స్ అనమాట. మనకి దొరికే రేర్ కలర్స్‌లో, శారీస్‌లో రేర్ కలర్స్‌లో ఇదొకటి అని నాకు అనిపించింది. చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో నేను స్టైల్ చేసినప్పుడు నాకు లుక్స్ బాగా నచ్చిన వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ దోస్ అనమాట. నేను ఐ థింక్ డే 6 రోజు పోస్ట్ చేశాను ఈ శారీ లుక్. చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చినియి. అంటే లైక్ కాంప్లిమెంట్స్ అవి కూడా వచ్చినియి. చాలా బాగుంది అని చెప్పారు చాలామంది. ఈ శారీ మెటీరియల్ ఏంటి అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సిల్క్ శారీ అనమాట. అండ్ ఇది మనకి మొత్తం ఇలా ఉంటుంది. అండ్ మీకు తెలిసిందే కదా! నేను స్టైల్ చేసినప్పుడు వీడియో లైక్ ఎలా ఉంది అనేది వీడియో ఇక్కడ కానీ, ఇక్కడ కానీ రన్ అవుతూ ఉంటుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్యూర్ కాబట్టి, ప్యూర్ ఏదైనా కానీ కొంచెం కాస్ట్‌లీనే ఉంటుంది. మనకి మార్కెట్‌లో చాలా డూప్లికేట్స్ అన్నీ రెప్లికాస్ అవన్నీ అవైలబుల్‌గా ఉంటాయి ఫర్ ష్యూర్. బట్ ప్యూర్ ఏదైనా మనకు కావాలి అనుకున్నామంటే కొంచెం మనీ ఎక్కువ పెట్టాలి. సో, ఇదైతే మనకి 12,000 నుంచే స్టార్ట్ అవుతాయన్నమాట. ఐ మీన్ టసర్ సిల్క్ అన్నీ కూడాను ప్యూర్‌వి. సో, ఇది మన ఫస్ట్ సారీ. అండ్ మీరు చూసుకుంటే కనుక సారీ పళ్ళు అంతా ఇలా వస్తుంది. టాసిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ ఆల్ ద సారీస్ కమ్స్ విత్ బ్లౌజ్. అంటే లైక్ బ్లౌజ్ కూడా మనకి ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. కావాలంటే మీరు ఇందులో వచ్చిన రన్నింగ్ బ్లౌజే స్టిచ్ చేయించుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఏదైనా కాంట్రాస్ట్‌లో ట్రై చేయొచ్చు. నేనైతే కాంట్రాస్ట్ తీసుకున్నాననమాట. కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్‌తో స్టైల్ చేశాను. సో, మన సారీ పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఓవరాల్‌గా సారీ అయితే చాలా బాగుంది. మొత్తం చెక్స్‌తో వచ్చిందనమాట. చెప్తున్నాను కదా! ఇది వన్ ఆఫ్ దోస్ యూనిక్ కలర్స్. కొంచెం రేర్‌గా దొరికే కలర్ అనమాట. ఇది మన ఫస్ట్ సారీ. నెక్స్ట్ వన్ వి హావ్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ ఇక్కత్ సారీ అనమాట. నాకు మూలా సిల్క్స్‌లో ఇక్కత్‌లో ఉన్న కలెక్షన్ అసలు ఇంకెక్కడ వేరే చోట దొరకలేదు. అంటే మీరు నమ్ముతారా? చాలా కలెక్షన్ ఉండింది వాళ్ళ దగ్గర ఇక్కత్‌లోను. నాకు నచ్చినియి. సో, సెకండ్ సారీ అయితే నేను యాక్చువల్లీ చాలా ప్యాటర్న్స్ అండ్ అవన్నీ ఉన్నాయి ఇక్కత్‌లో. బట్ నేనేంటి అంటే కొంచెం అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్లెయిన్సే ప్రిఫర్ చేశాను. సో, అందుకని ఇది మల్టీ కలర్ కొంచెం డిజైన్ ఎక్కువున్నది ప్రిఫర్ చేశాననమాట ఇక్కత్‌లోను. మీరు చూసుకున్నారంటే సారీ మొత్తం అంతా కూడా ఇలాగ మల్టీ కలర్డ్ వచ్చింది. అండ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ బార్డర్. రెడ్ కలర్ దనమాట. ఐ థింక్ నేను డే 2 ఆర్ డే 3 రోజు స్టైల్ చేసి మీకు పోస్ట్ చేశాను. దీనికి నేనేంటి అంటే వైట్ కలర్ బ్లౌజ్, చికెన్ కర్రీ బ్లౌజ్ ఉంటది కదా! దాంతో స్టైల్ చేశాను. సో, అది లుక్ అయితే నాకు చాలా నచ్చింది. అగైన్ దానికి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినియి. చాలా బావుంది. ఈ సారీ వెరీ లైట్ వెయిట్ అండ్ మనకి ఏదైనా మన ఇంట్లో ఉండే ఫంక్షన్స్‌కి అదీను మనం లైట్ వెయిట్ సారీస్ కావాలి అని ప్రిఫర్ చేస్తున్నాము అంటే వన్ ఆఫ్ దోస్ సారీస్ అనమాట. లైట్ వెయిట్‌లో చూస్తుంటే కనుక. ఇంకా చాలా ఉన్నాయి లైట్ వెయిట్‌వి అవన్నీ చూపిస్తాను. సో, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 19,000 నుంచే స్టార్ట్ అవుతుందనమాట. ఇది ప్యూర్ ఏదైనా కానీ మనకి ప్యూర్‌లోనే దొరుకుతుందని చెప్పాను కాబట్టి. సో, ఇదనమాట మన సెకండ్ సారీ. థర్డ్ వన్ వచ్చేసి ఈ బ్రైట్ గ్రీన్ కలర్ నారాయణపేట్ సారీ అనమాట. నారాయణపేట్ పట్టు యాక్చువల్‌గా మీకు నేను హానెస్ట్‌గా చెప్పాలి అంటే నారాయణపేట్‌లో ఇలాగ పట్టు టైప్ కూడా ఉంటుంది అని చెప్పి నాకు ఫస్ట్ టైమ్ తెలిసింది.
అంటే ఫస్ట్ నాకు యాక్చువల్లీ శారీస్ గురించి అంత ఐడియా లేదనుకోండి. బట్ స్టిల్ నారాయణపేట అంటే ఒక పెద్ద బార్డర్ వచ్చి అలా ఉంటుంది కదా! ప్లెయిన్ దానిపైన కాటన్ పైన అలానే తెలుసు. బట్ నారాయణపేటలో కూడా పట్టు ఉంటుంది అండ్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని చెప్పి ఇప్పుడే తెలిసింది. ఐ మీన్ మూలా సిల్క్స్‌లో చూసిన తర్వాతే తెలిసింది. సో, నారాయణపేట పట్టు అనమాట. మనకి శారీ చూసుకుంటే ఓవరాల్ శారీ అంతా కూడా చెక్స్ వచ్చి గోల్డ్ జరీలో ఇలాగ అక్కడక్కడ బూటీస్ వస్తాయి. చాలా బావుంది. అండ్ ఆల్సో రెడ్ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చిందనమాట. చాలా బావుంది. దీన్ని నేను రెడ్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్‌తో స్టైల్ చేశాను. అసలు పిక్చర్స్‌లో అయితే చాలా బ్రైట్‌గా ఉంది. అసలు చాలా బావుండింది. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లుక్స్ అనే చెప్పొచ్చు. చాలా బాగా టర్న్ అవుట్ అయింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 16,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. సో, ఇది మన థర్డ్ శారీ. మీరు పళ్ళు చూసుకుంటే కనుక చాలా రిచ్ పళ్ళు వచ్చింది. మనకి శారీ అంతా గ్రీన్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ రెడ్ బార్డర్ ఎలా వచ్చిందో అలానే పళ్ళు కూడా రెడ్ బార్డర్ పైన మొత్తం డిజైన్ వచ్చిందనమాట. జరీ వీవింగ్ అంతా వచ్చింది. చాలా గ్రాండ్‌గా ఉంటుంది. లైక్ మీరు ఈవెన్ పెళ్ళిళ్ళకి కూడా ఇలాంటి శారీస్ స్టైల్ చేస్తే చాలా 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 బావుంటుంది. నెక్స్ట్ వన్ వి హావ్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ వైట్ కలర్ శారీ. ఇది ఫస్ట్ డే రోజు స్టైల్ చేశాను. వైట్ మష్రూ సిల్క్ నేను బనారస్ అనుకున్నాను. బట్ ఇది మష్రూ సిల్క్ శారీ అనమాట. దీని రేంజ్ వచ్చేసి 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా చాలా ఈజీగా క్యారీ చేసే ఫ్యాబ్రిక్. చాలా బావుంది. మనకి చూసుకుంటే మొత్తం శారీ అంతా కూడా ఇట్లాగా బుటీస్ వచ్చినియి అండ్ ఆల్సో 3 బార్డర్స్ వచ్చినియి అనమాట. అంటే లైక్ ఇది పైన కట్టంచు. ఇక్కడ మీరు చూసుకుంటే 3 బార్డర్స్ వచ్చినియి. చాలా నీట్‌గా ఉంది అసలు శారీ అంతాను. అండ్ చాలా లైట్ వెయిట్‌గా ఉంది. చూడడానికి కొంచెం హెవీగా ఉంది కానీ చాలా లైట్ వెయిట్‌గా ఉంది. అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు. దీనికి మనం గోల్డ్ కలర్ బ్లౌజ్‌తో స్టైల్ చేస్తే చాలా బావుంటుంది. బట్ నాకు గోల్డ్ కలర్ అవైలబుల్ లేక అండ్ ఆల్సో వేరే శారీస్‌కి యూజ్ చేశాను కాబట్టి దీన్ని నేను వైట్ కలర్ బ్లౌజ్‌తోనే స్టైల్ చేశాను. బట్ ఇదైతే నాకు ఫేవరెట్ వన్ ఆఫ్ దోస్ ఫేవరెట్ శారీస్ అనమాట. చాలా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీనికి మనం పళ్ళు చూసుకుంటే పళ్ళు ఇలా వచ్చిందనమాట. మొత్తం మంచి గ్రాండ్ డిజైన్ అయితే వచ్చింది జరీ వీవింగ్‌తోను. చాలా చాలా బావుంటుంది. నైట్ పార్టీస్ దేనికైనా మనం స్టైల్ చేసామంటే చాలా బావుంటుంది. సో, మన నెక్స్ట్ ఫోర్త్ శారీ ఇదనమాట. ఇది కూడా వన్ ఆఫ్ దోస్ ఫేవరెట్. ప్రతీదీ ఫేవరెటే అని అంటున్నాను అని అనుకోకండి. బట్ బికాస్ అన్నీ నాకు బాగా నచ్చినియి. సో, అందుకని చెప్పే చెప్తున్నాను. సో, ఇది మన వైట్ శారీ అండ్ ఆల్సో ఫోర్త్ శారీ. నెక్స్ట్ వన్ వి హావ్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ రాయల్ బ్లూ వన్. ఇది వింటేజ్ శారీ అనమాట. వింటేజ్‌లో ఇది స్మాల్ బోర్డర్. మనకి శారీ మొత్తం ఇట్లా చిన్ని చిన్ని బుటీస్ వచ్చినియి. మొత్తం శారీ అంతా చిన్ని చిన్ని బుటీస్ వచ్చినియి. మనకి వింటేజ్ కలెక్షన్ మూలా సిల్క్స్‌లో చాలా ఎక్కువుంది. అంటే లైక్ ఇందులోనే మనకి వింటేజ్‌లో స్మాల్ బార్డర్ ఉంటుంది, బిగ్ బార్డర్ ఉంటుంది అండ్ చెక్స్ ఉంటుంది, బుటీస్ ఉంటాయి. ఇలా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. సో, అది నాకు బాగా నచ్చినియి కలెక్షన్ అన్నీ కూడాను. సో, నాకు రాయల్ బ్లూలో కావాలి కాబట్టి ఇది పిక్ చేసుకున్నాను. లేకపోతే బిగ్ బార్డర్‌లో తీసుకుందామా అని ఆలోచించాను. బట్ ఎనీ ఆఫ్ విచ్ వేస్ ఇదైతే చాలా బావుంది. నాకు ఈ శారీని చూసిన వెంటనే వింటేజ్ లుక్ క్రియేట్ చేయాలి అని అనిపించింది. సో, అందుకని చంద్రహారం బుట్టలు అవన్నీ అలా వేసుకుని స్టైల్ చేశాను. ఇది కూడా చాలా చాలా బాగుండింది. అండ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. వెరీ లైట్ వెయిట్. కానీ ఒకే చిన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం చెప్పిన మాట వినదు. అంటే లైక్ కొంచెం హార్డ్‌గా ఉంటుందనమాట శారీ. అది అణగదు అంటారు కదా! సో, అలా అణిగే టైప్ ఆఫ్ శారీ కాదు ఇదొక్కటే. బట్ ఎనీవేస్ లుక్ మటికి చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వింటేజ్ శారీస్ కోసం చూస్తుంటే డెఫినెట్‌గా మూలా సిల్క్స్‌లో చాలా ఎక్కువ కలెక్షనే ఉంది. అవన్నీ చెక్‌ఔట్ చేయండి. ఇది మన ఫిఫ్త్ శారీ అనమాట. నెక్స్ట్ వన్ వి హావ్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ యెల్లో కలర్. ఎవరైనా బ్రైడ్స్ ఉన్నారు అంటే మీరు యెల్లో కలర్ శారీ కోసం చూస్తున్నారు అంటే డెఫినెట్‌గా ఇది ఒక మంచి పిక్ అనే చెప్తాను. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ అనమాట. సో, మనకి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. 16,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం చూసుకుంటే కనుక ఈ యెల్లో కలర్ శారీ పైన చిన్ని చిన్ని చెక్స్ వచ్చినియి అండ్ ఆల్సో పీకాక్ బూటీస్ వచ్చినియి అనమాట. చాలా నీట్‌గా ఉంది. అండ్ బార్డర్ మనకి కొంచెం లైట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. చాలా చాలా బాగుంది. నేను దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేశాను. బట్ మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసినా ఆర్ ఎల్స్ ఇక్కడ ఈ బార్డర్ కలర్ వేసినా కానీ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా బ్రైడ్స్ అయితే ఈ శారీని కన్సిడర్ చేయొచ్చు. నేను మీకు ఆ హామీ ఇస్తున్నాను. నెక్స్ట్ వన్ వి హావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ శారీ. ఇది 120 కౌంట్ అనమాట. అంటే ఇలాగా మనకి దీని ప్యూరిటీ అనేది మైసూర్ సిల్క్‌కి కౌంట్‌ని బట్టి తెలుస్తుందంట. సో, ఇది 120 కౌంట్ అంటే ప్యూర్ అనమాట. మనకి చూసుకుంటే బిగ్ బార్డర్ వచ్చింది. జరీస్ వచ్చినియి అనమాట బార్డర్‌లోను. చూడడానికి ఇది చాలా సింపుల్‌గా కనిపిస్తది. కానీ మీరు ఏదైనా అకేషన్‌కి వేసుకున్నారంటే చాలా నీట్‌గా కనిపిస్తది. అంటే లైక్ చాలా మంచి లుక్ అయితే ఇస్తది. దీనికి మనం ఒక మంచి డిజైనర్
కాంట్రాస్ట్ బ్లౌజ్తో స్టైల్ చేయాలి. నేనైతే బ్లూ కలర్ బ్లౌజ్తో స్టైల్ చేశాను అనమాట ఈ నవరాత్రి సిరీస్లో. సో చాలా బాగా టర్న్ అవుట్ అయింది అండ్ చాలా నచ్చింది. చెప్తే నమ్ముతారో లేదో కానీ ఇది వన్ ఆఫ్ దోస్ శారీస్ నాకు అసలు వేసుకున్నట్టు అనిపించలేదు. యూజువల్గా శారీస్ మనకి ఏదైనా కొంచెం ఇరిటేషన్ ఉంటుంది కదా, బట్ ఈ శారీతో అలా లేదండి. చాలా చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఇది చాలా చాలా నచ్చింది. చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ దీన్ని మనం బ్లౌజ్తో హైలైట్ చేసేసేయచ్చు. మంచి డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో వేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది. ఇది మన నెక్స్ట్ శారీ. ఓ ఎస్, దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా. సో ఇది మనకి 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే లైక్ ప్యూర్ కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది. మనకి మార్కెట్లో ఇంకా తక్కువకి వచ్చేస్తాయి, బట్ దెన్ అవన్నీ ఒరిజినల్ కాదు కాబట్టి తక్కువకే అమ్ముతారు. రెప్లికాస్ అలా ఉంటుంది అనమాట. ఆరెల్స్ కౌంట్ అది కూడా తక్కువ ఉంటుంది ప్యూరిటీలోను. అదనమాట మన నెక్స్ట్ శారీ. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ పింక్ వన్. నాకు ఇది ఎంత పిచ్చి పిచ్చిగా నచ్చిందంటే చాలా బాగా నచ్చేసింది. ఇది ఫస్ట్లీ శారీ ఏంటి అంటే చందేరి శారీ అనమాట. చూసుకుంటే మనకి ఓవరాల్గా మొత్తం బుటీస్ వచ్చినాయి అండ్ కిందన బార్డర్ కాకుండా ఇలాగా డిజైన్ ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇది కూడా ప్యూర్ చందేరి. మనకి 12,000 నుంచే స్టార్టింగ్ ప్రైస్. చాలా చాలా బాగుందండి క్వాలిటీ అంతా కూడాను. మెయిన్ థింగ్ నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి అంటే ఇలాంటి శారీస్ కొంచెం అంటే ఇలాగ పట్టు టైప్ ఏదైనా కానీ కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది. మనం ఏదైనా ఈవెంట్స్కి అది వేసుకెళ్ళినప్పుడు కష్టపడుతూ ఉంటాం క్యారీ చేయడానికి, బట్ ఇది అలా కాదు. మీకు చూస్తేనే తెలుస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ వెరీ 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 ఈజీ టు మెయింటైన్ అండ్ క్యారీ అనమాట. దీనికి నేనైతే వైట్ కలర్ బ్లౌజ్తో స్టైల్ చేశాను. మా అక్క వాళ్ళ హౌస్ వార్మింగ్కి తను పింక్ శారీతో వైట్ కలర్ బ్లౌజ్ తీసుకుంది. అప్పుడు అడిగాను ఎందుకో అసలు బాగోదు కదా అని, బట్ తన లుక్ చూసిన తర్వాత నాకు బాగా నచ్చింది. సో దాన్ని నేను రీక్రియేట్ చేయాలి అని వైట్ అయితే ప్రిఫర్ చేశాను దీనికి. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది, బాగా టర్న్ అవుట్ అయింది. అండ్ నీడ్లెస్ టు సే ఇట్ ఈస్ వెరీ వెరీ లైట్ వెయిట్. మళ్ళీ చెప్తున్నానని కాదు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడాను. సో ఇదనమాట మన నెక్స్ట్ శారీ. మన లాస్ట్ శారీ వచ్చేసి ఇది మంచి పీకాక్ గ్రీన్ శారీ అనమాట. ఇది సాఫ్ట్ సిల్క్, పేరుకు తగ్గట్టే చాలా చాలా సాఫ్ట్గా ఉంది. సిల్క్ శారీ చాలా బాగుంది. లాస్ట్ చూపించినవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా బాగున్నాయి. మీరు చూసుకుంటే కనుక శారీ బాడీ అంతా కూడా ఇలాగ వైట్ స్ట్రైప్స్ వచ్చినాయి అండ్ దానికి బార్డర్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. ఇలా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ నేను దీన్ని గ్రీన్ కలర్ డిజైనర్ బ్లౌజ్తో స్టైల్ చేశాను. దీనికి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అండ్ చాలా బాగుంది. అండ్ అగైన్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. మీరు చూసుకుంటే కనుక శారీ పళ్ళు అంతా ఇలా ఉంది. మనకి బార్డర్ ఎలానో గ్రీన్ కలర్లో వచ్చింది కాబట్టి పళ్ళు కూడా గ్రీన్ కలర్లో ఉందన్నమాట. ఓవరాల్గా ఈ శారీ క్వాలిటీ, కలర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. మీకు తెలిసిందే నాకు బాగా నచ్చినవన్నీ టువర్డ్స్ లాస్ట్ పెడతాను, సో అందుకని చెప్పి ఇది లాస్ట్లో చూపించాను అనమాట. ఇది మన లాస్ట్ శారీ. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ శారీస్ కలెక్షన్ కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇంకా మూలా సిల్క్స్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఆరెల్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఆరెల్స్ వాళ్ళ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ నెంబర్కి కాల్ చేసి మేబీ వీడియో కాల్ అంటే కూడా వాళ్ళు చూపిస్తారు. ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో లేకపోయినా ఆర్ ట్రావెల్ చేయలేకపోయినా కానీ. సో అదనమాట. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఏ లుక్ మీకు బాగా నచ్చింది అనేది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అక్కడ కూడా నన్ను ఫాలో చేసి కొంచెం లవ్ అక్కడ కూడా ఇచ్చేసేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.